నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఈ మార్చి నెలంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. కృతజ్ఞత స్తుతులతో ప్రభువుని ఎదుర్కొనును గాక. ఆమేన్. సన్నిధికి వచ్చిన మీ అందరూ బలపరచబడును గాక, స్థిరపరచబడును గాక. ఆమేన్. రియాక్షన్ కూడా ఉంది కాబట్టి దేవుడు వీటన్నిటిని ఉభయులిద్దరిని దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నాడు. తప్పగా చేయాల్సింది నేను వాక్యంలో చెప్తాను. వాక్య ప్రకారం నడుపుతాను. వాక్యమును అనుసరించుదాం. వాక్యపు వెలుగులో మనం పయనించుదాం. వాక్యం ద్వారా స్థిరపరచుదాం. ఆదివారం మనకి మళ్ళా దేవుడు యానివర్సరీని కూడా, వార్షికోత్సవాన్ని కూడా దేవుడు ముగింపు చేస్తాడు. లేకపోతే దేవుడు మరి ఆయన మీద ఆధారపడి ఉంటే ఆయనే సంపూర్ణంగా అన్నిటిని ప్రక్షాళన చేసి సంపూర్ణంగా ముగించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. సామెతలు 2వ అధ్యాయము 7వ చరణంలో తప్పక అనే విషయాన్ని అక్కడ ఉంటుంది. అక్కడ మనం అందరూ తీయండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నెలలో మనము ఒక 3 విషయాలు నేర్చుకుని వాటిని అవలంబించుదాం. ఆఖరి 31వ దినంలోపే దేవుడు మనలను ఆశీర్వదించబోతున్నాడు. యుక్త మార్గము అంటే ఏంటి? యుక్త మార్గం అంటే సరైన మార్గం, తప్పక నడుచుకోవాల్సిన మంచి ప్రవర్తన. ఈ మార్గంలో సరైన మార్గంలో కానీ నడుచుకుంటే మనమంట దేవుడు అంటే మన కేడముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పక చేయవలసినవి చేయాలి. తప్పక చేయాల్సినవి మనము ప్రజలు మనుషులు తప్పక చేయవలసినవి విడిచిపెడుతున్నాము. తప్పక చేయకూడదు అన్న వాటిని పట్టుకుని ఏలాడుతున్నాం. ఎంతవరకు ఏలాడతాం? ఎంతవరకు ఏలాడితే తెగిపోయే కావాలని పట్టుకుని ఏలాడితే ఎక్కడ పడతాం? వెళ్ళి ఊగులో పడతాం. మనం పట్టుకోవాల్సిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుని సంధిలో కొన్ని మార్పులు, అవి ఎంతో కొండలు మోయేసాల్సిన అవసరం లేదు. అది దేవుని మాటలో సింపుల్గానే ఉంటాయి. ప్రతి మనిషిని దేవుడు మొయ్యగలిగిన బోరువే పెడతాడు. మొయ్యలేని బోరుని ఏ విశ్వాసం పెట్టాడు. మన కుటుంబాల్లో ఇంతకాలం దీవెనకరంగా ఉండకపోవడానికి కారణం, ఎదగపోవడానికి కారణం, క్షేమమును అనుభవించలేకపోవడానికి కారణం యుక్త మార్గమున మనం సరైన మార్గం నడుచుకోలేకపోతున్నాం. నడుచుకున్నట్టే కనపడుతున్నాం కానీ దారి తప్పిపోతున్నాం. మధ్యలోనే పడద్రోగపడుతున్నాం, పడవేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనలో పోరాటాలు ఉన్నాయి. దైవజనుడైన మరి అపోస్తలుడు పౌలు గారు మనలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, అసమాధానం ఉన్నది. వీటన్నిటి వలన మనం ఏం చేస్తున్నాం? మన యుక్త మార్గమున నడవలేకపోతున్నాం. మనలో యుద్ధాలు, పోరాటాలు, అసమాధానాలు ఉండటం వలన సరైన పోరాటాన్ని లేకపోతే సరైన మార్గమును మనం ఎంచుకోలేక నడవలేకపోతున్నాం. మనలో మరి మనుషులు భోగించారు. ఉదాహరణకి మనకు ఉదాహరణ చెప్పుకోవాలంటే యోసేపు ఐగుప్తు దేశంకి వెళ్ళినప్పుడు, పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ మనిషి ఏం చేసిన? 5 ఏళ్ల మనిషి యోసేపు మీద కన్ను వేయగానే మరి ఆమె వయసు ఎక్కడ? యోసేపు అప్పుడు ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు సుమారుగా 20 నుంచి 27 నుంచి 30 లోపు మంచి యవన ప్రాయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎన్నో సంవత్సరం అంట? 30వ ఏట. ఫరో రాజు దగ్గర ఆయన చెప్పి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 30వ ఏట. ఈ మధ్యలో
పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఆమె పోతీఫర్ ఈ పోతీఫర్ భార్య యేసపు మీద ఏం చేసింది? కన్ను వేసింది. అది యుక్త మార్గం కాదు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయాడు. కొంచెం నోరు చెప్తే అప్పుడు మీకు కూడా మంచిది. దేవుని స్తోత్రం కలుగుతుందాక. ఇలాంటి శరీర భోగేచ్ఛల నుంచి మనం ఏం చేయాలంట? పారిపోవాలి. పాపం అంట మనల్ని ఏం చేసింది? ఏమో పాపం ఏం చేసింది? ప్రేరేపించింది. పాపము మనల్ని ప్రేరేపించింది. అవయవాలనేది చెయ్యనిది. మన అవయవాలు ఏం చేస్తాయి అంట? అవయవాలు పాపం చెయ్యి, నేను సుఖపడతా అని అవి అంటూనే ఉంటాయి. కానీ వాటి నుండి మనము ఉత్తమ ఆత్మను నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు మనకి కేడముగా ఉంటాడు. కేడము అంటే ఏంటి? కేడము అంటే 5వ కీర్తనలో కేడము వల్ల లాభం ఏంటో, కేడము అంటే ఏంటో 5వ కీర్తనలో మనం చూస్తే 12వ చరణం చదువుకుందాం. ఈ రోజున నీతిమంతులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకని? యుక్త మార్గంలో నడుచుకున్న వారు నీతిమంతులు. ఆయన ఈ రోజు మన ప్రతిఫలమైపోతున్నాడు. 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 నీతిమంతులను యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. కేడముతో కప్పినట్లు దేంతో కప్పుతాడట? దయ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే యేసయ్యా. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు కేడెం అంటే ఏంది? కేడెం అంటే మనము కాపాడబడేది, రక్షించబడేది. కేడెం అంటే ఆయన దయను మనకు ఇచ్చేది, మనకు దయను చూపించేది. కేడెమును కప్పుతాడు. నీతిమంతులకు దేవుడు కేడెమును కప్పి ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత ఉన్నా వాడు బయటికి వెళ్ళి వచ్చి అంతవరకు మనము చెప్పలేని పరిస్థితి. రోజున బయటికి వెళ్ళిన వాడు వస్తాడా అంటే దేవుడు కృపంటే తప్ప రాలేని పరిస్థితి. దేవుని స్తోత్రం. సర్వ శరీరం అంతటిని దేవుడు కప్పుతాడట. కేడెమనట మన శరీరం అంతటిని కప్పే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏది కూడా మనల్ని దాడి చేయకుండా మన శరీరమును దేవుడికి అర్పించుకుంటే ఏది కూడా దాడి చేయకుండా దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతు అనే మరి ఒక సూర్యుడు ఉన్నాడు. అంటే లోకముల సూర్యుడు. వారికి 5 వారి ఫిలిష్తీయులలో 5 సర్దారులు ఉన్నారు. 5 సర్దారులలో ఒక సర్దారు ఎవరంటే గొలియాతు. చాలా బలవంతుడు. ఒక రోజున దావీదు యుద్ధమును ప్రకటించాడు. దావీదేమో ఎంతవాడు, గొలియాతు ఏమో అంతవాడు. ఇశ్రాయేల్ దేశం అంతా భయపడుతుంటే గొలియాతును చూసి దావీదు అంటున్నాడు, వీడెంత సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అంటున్నాడు. అందరూ భయపడుతున్నారు. అందరూ భయపడుతుంటే ఈ యొక్క వర్షాలు తీసుకుని 5 రాళ్ళు తీసుకుని యుద్ధంలోకి వస్తే వీడి దగ్గర భయంకరంగా డాళ్ళు మోసేవాడు, కత్తులు మోసేవాడు వేరే వాళ్ళు ఉంటే వీడంట ఏం కప్పుకున్నాడంటే శరీరమునకు కేడెము. అంటే కేడెము అది కవచం. అంటే కేడెము కప్పుకున్నాడు. కానీ ప్రభుకి మన యేసయ్యకి
మరుగైన స్థలం ఏదైనా ఉన్నదంటే మొత్తం కప్పుకున్నాడు, కానీ ఒక చోట స్థలము ఎక్కడ? ఇక్కడ బొట్టు పెడతారే, ఈ స్థలంలో ఖాళీ ఉంటే ఆ 5 రాళ్ళు తెచ్చాడు, కానీ 5 రాళ్ళలో ఒక రాయే ఉపయోగించి ఒక్క రాయికి ఏమయ్యాడు? అప్పుడు దాని ప్రకారాలుగా కొట్టాడు. నన్ను ఎవరైనా ఎదిరించగలడని ప్రతిదినం వాడి ఉద్యోగం ఏంటంటే దేవుని ప్రజల మీద నిర్వేగతమైన, దేవుని ప్రజల మీద వాడు భయంకరమైన యుద్ధం ప్రకటించడం. దావీదు ఒక్క ఒడిశాలు తీసుకుని రాయి అయింది, ఆ రాయి ఎక్కడ తగిలిందంట? ఏమా ఎక్కడ తగిలింది? నుదుట భాగమున తగలటం ఎక్కడ పడ్డాడు? ఏమో అదేందో మరి నేడితే వెనక పడతారు. ఎవరు కొట్టారు? వెనక నుండి మన దేవుడు కొట్టే దేవుడిస్తుంటారు. అందుకనే వేద్యం ఆడటానికి మనం వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి? ఆయన పక్షాన వెళ్ళాలి. మనం వెళ్తే ఓడిపోతాం, మనం వెళ్తే అవమానించబడతాం. ఏ శైలిని పట్టుకుని వెళ్ళాలి? దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరు? బలవంతుడు. ఎవరు? ఎల్ ఎలోహిం. మరి ఎవరైనా ఎల్ ఎలోహిం, బలమైన దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మొత్తం కప్పాడు, కానీ ఇక్కడ కొట్టడం అంత బలవంతుడికి ఎంత రాయి వాడు ఏం చేసిందంట అంటే ముందు రాయి కాదు కొట్టింది, వెనక నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్తోత్రం కలుగును. అందుకని మనం తప్పక చేయవలసినవి 3 ఉన్నాయి. ఈరోజు నేను ఎన్నో ఉన్నాయి, కానీ నేను 3 చెప్తే చాలు. మనం తప్పక ప్రతి విశ్వాసి తప్పక చేయండి, తప్పక మీరు దీవెన పొందుదురుగాక. తప్పక చేయండి, తప్పక మీరు ఆశీర్వదించబడతారు. ఆమేన్, ఆమేన్. ఈ రోజుల్లో పొలం వేస్తే ఎంత పంట ఎస్టిమేషన్ వేస్తాం, కానీ చేతికి వచ్చిందా నమ్మలేని పరిస్థితి. ఎకరానికి 40 బస్తాలని చేతి చెప్తారు, అది చేతికి వచ్చిందాక ఆ రైతు ఏమంటాడంటే అవుతీలే కదని చేతికి వచ్చినాకే లెక్కేసుకుంటాం. ఇప్పుడు దేవుడు మాట ఇస్తున్నాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని వాడు. వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆయన మనకు మాట ఇస్తున్నాడు. ఏమని? తప్పక మీరు చేయండి, తప్పక నేను ఇది చేస్తా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకి ఒక అగ్ని పరీక్ష, నువ్వు ఇది చెయ్యి. యాకోబు గారు ఏమంటున్నాడంటే దేవుని యొద్దకు మీరు రండి. మనమేమంటాం? ముందు మా యొద్దకు రండి, ఆ తర్వాత నాకు ఈ రోగం బాగు చేయండి, ఆ తర్వాత నేను అప్పుడు వస్తా. దేవుడు బాగా సులకున్నాను, బాగా సులకుని ఎవరంటే దేవుని ప్రజలు. ఇంకప్పుడు కదిలిస్తే ఈ పగిలిపోతాము, లేకపోతే వాళ్ళు నోరెత్తితే మనం బ్రతకలేము. దేవుని ప్రజలు ఇప్పుడు దాకా ఎదేగా మనం చెప్పుకుంటాం. దేవుని ప్రజలు ఆవుగా ఉంటారు కదా, ఏం చేసింది వాళ్ళ మీదకి వెళ్ళొచ్చు. దేవుని ప్రజల పక్షాన్ని ఎవరున్నారు వెనక? నేను కొడతాం నిన్నటి కాదు. ఎవరైతే దేవుని ప్రజల్ని భయంకరంగా నోరెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు కొడతారు? వెనక నుండి కొట్టాడు అనుకో, ఒక బాల్లో పడతాం. దేవుని స్తోత్రం కలుగును. మనం పుట్టించుకుని దేవుడు ఒక దెబ్బ కొట్టాడు లేవలేదు. కాబట్టి మనం తప్పక ఈ నెలలో మీరు చేయండి. ఈ నెలే కాదు, మన జీవితాంతం దీవించబడిపోతున్నాం. మనమే కాదు, మన బిడ్డలు దీవించబడబోతున్నారు. మొదటి మాట చేయాల్సిన మొదటి మాట ఏంటంటే తీయండి దానియేలు గ్రంథము. మొదటి మాట ఈ నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అందరిది దొరకరట. 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అంతటి రాజు ఆజ్ఞేయుగా దండ్రొద్దులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడదోసి పడదోయగా రాజు, నీ అనుదినము నోట్ దిస్ పాయింట్,
దీని అండర్లైన్ ఏంటి? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పిన దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలంటే తప్పక ఏం చేయాలి? మనం దేవుని సేవించాలి, ఆరాధించాలి. చెప్పండి, నేను చెప్పడానికైనా ఏమైనా చేయటానికా? చెప్పడానికా? ఏం చెప్పలేదు అనుసూతలేదే. చేయటానికి మీ మన బాగుపడుతుంది, నా కొరకు కాదు. ఎవరు చేస్తే వారు కాదు. ఎవరు తింటే ఆరికే మనం వారే దీర్ఘాయుష్మంతులు అవుతారు. నేను తప్పక దేవుని సేవిస్తాను. దానియేలు వలె, చెప్పండి, దానియేలు వలె నేను తప్పక దేవుని సేవిస్తాను. చెప్పండి, సేవిస్తాను. ఎందుకంటే చూస్తున్నారమ్మా, తప్పక కిందకెందుకు చూడాలి? నేను వాక్యం చెప్పేటప్పుడే మీరు చూడాలి. ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు? నేను తప్పక దేవుని సేవిస్తాను. చెప్పండి, నేను తప్పక దానియేలు వలె సేవిస్తాను. ఆమేన్, ఆమేన్. దానియేలు ఎలా సేవించాడు? అనుదినము అంటే ప్రతిదినము ముమ్మారు అంటే 3 పూట్ల ఆకలి వేసింది కదా. ఏం చేద్దాం? 3 పూట్ల 3 రోజులు 6 బెళ్ళాలు వేస్తుంది కదా. 3 రోజులు 6 ప్లేట్లు వేస్తుంది. కూర బాగుంటే 3 పడవచ్చు. ఇప్పుడు దానియేలు 3 పూటలు ఏం చేశాడు? తప్పక రాజుగారు చెప్తున్నాడు. దానియేలుతో రాజుగారు చెప్తున్నాడు, అయ్యా దానియేలు నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇప్పుడు దానియేలు గారు ఎక్కడున్నాడు? ఒకటి, అనుదినము మనము మానక తప్పక దేవుడిని సేవించే అనుభవం మనకు ఉండాలి. సమస్య వచ్చిన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఏ పాదాలు పట్టుకోకూడదు, ఏ మనిషిని పాదాలు పట్టుకోకూడదు. నీకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఇరుకు వచ్చినా, అవసరమైనా ఎవరు పాదాలు పట్టుకోవాలి? వెంటనే మందిరం ఎక్కడుంటే అక్కడ నువ్వు దేవునితో మాట్లాడు, చెప్పుకో, ఏం కావాలో చెప్పు, సేవించాలి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు సేవించాలి. ధారాళంగా ఇప్పుడు మనం ఆరాధించినట్లుగా ఆరాధిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది మందిరానికి ఎందుకు వస్తారంటే ఏదైనా దేవుని సహాయం చేస్తాడేమో, నా పిల్ల పెళ్లి కోరుతాను. కొంతమంది పెళ్లి అయిందా మందిరానికి వస్తారు. ఒక అమ్మాయి రోగంతో ఉందంట. రోగంతో ఉంటే ఎంత అమ్మాయి అంటే 16-17 ఏళ్ళ అమ్మాయి, 70-80 ఏళ్ళంత వయసు కనపడుతుంది. పారిపోయి రోగం వచ్చింది. ఏ రోగం? టీబీ రోగం వచ్చింది. అలాంటి అమ్మాయి ప్రార్థనకు వస్తే ప్రార్థన సంఘము సేవకుడు కలిసి ఆమె గురించి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు క్రమక్రమంగా అసలు భోజనమే తినదట. అట్లాంటి క్రమక్రమంగా కొద్దిగా అన్నం తినడం ప్రారంభించి ఎప్పుడైతే శరీరంలో ఆహారం వెళ్తుందో ఆమె ఏమవుతుంది? క్రమక్రమంగా ఎదుగుతూ ఉంది, అభివృద్ధి అవుతా ఉంది. శరీరం అంతా మళ్ళా యవన స్థితికి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎదిగిపోయింది. 16-17 ఏళ్ళు వయసు కలిగిన శక్తిగా వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చిందో ఇక ఆ తర్వాత నుంచి ప్రార్థన రావట్లేదు. 2 ఆదివారాలు అయిపోయాక సేవకుడు కంట వచ్చే దారిలో ఒక సెంటర్లో కనబడితే వెంటనే సేవకుడు, ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదు, ఏమైందమ్మా అంటే, ఇంకెందుకంటే ప్రార్థన ఏంటంట, ఇంకెందుకు మన అవసరం తీర్చుకోగానే ప్రార్థనకి ఎందుకు వస్తున్నారండి చాలా మంది?
అవసరంగా తీరిపోగానే ఏం చేస్తారు? ఏమో ప్రార్థన మర్చిపోతున్నారు. తప్పక దినము మనం ఏం చేయాలి? సేవించాలి. దేవుని స్తోత్రం. సేవించాలి. ప్రతిదినం అనుదినం మనం సేవించాలి. దానియేలు సేవించడం ద్వారా మనందరికీ తెలుసు, ఆయన అందరూ కలిసి ఆయనతో పాటు సహా ఉద్యోగస్తులు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక జీవో పాస్ చేసుకుని 30 దినాలు ఈ నెలంతా ప్రార్థన చేయకుండా చేయాలని మిగతా వాళ్ళందరికీ సంతకాలు పెట్టించుకుని రాజుగారి దగ్గర పెడితే తప్పక రాజుగారు ఏం చేశారంటే, ఎందుకంటే రాజుగారి ఒక విశ్వాసం ఉంది, దానియేలు దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఆయన పూజారుడు అని రాజుగారికి కూడా తెలుసు. ఇక వాడి దెబ్బలు తట్టుకోలేక ఆ సింహపు గుహలో వేశాడు. వీళ్ళందరూ ఏం చేయాలి? కుట్రమండి. ఎందుకు ఏం చేయాలి? కారణం ఏంటి? 30 దినాలు ప్రార్థన చేశాడు. ఎన్ని దినాలు? 30 దినాలు 30 దినాలు ప్రార్థన చేశాడని లోపలేస్తే, ఈయన మాత్రం ఎన్ని శాసనాలు వచ్చినా ప్రార్థన మాత్రం ఆయన సమయాన్ని ఆయన వెళుతూనే ఉన్నాడు. లోపల వేసిన దేవుడు ఏం చేశాడు? రక్షించుకుని బయటకు వచ్చిన తర్వాత రాజుగారు ఏం చేశాడు తెలుసా? ఎవరైతే దానియేలు మీద పట్టబట్టారో వాళ్ళందరి కుటుంబాలతో సహా ఒక్కడు చేసినందుకు ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు ఇంట్లో మగోడు చేసిన పాపానికి ఎంతమందికి వెళ్ళింది? భార్య పిల్లలతో సహా మొత్తం వీళ్ళందరూ తీసుకొచ్చి ఆడపడేసారు. ఏమో ఏడపడేసారమ్మా? పొద్దున్నే ఎక్కడ నిద్రపోతున్నాము? నేను వాక్యం చేస్తున్నాను. నేను 2:30 అట్లా వండుకున్నానో లేదో మళ్ళీ అలారం పెట్టి గంట కూడా వండుకున్నాను లేదు, నా కళ్ళు తెలియదు. ఇవాళ నా బాధ్యత, మరి మీకు ఆహారం సిద్ధపరచాల్సిన నా బాధ్యత. మరి నాకు సమయం దొరక నైట్ నిద్రగా ఈ నిద్ర నాకు రాలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. సింహపు బోనుల్లో వీళ్ళందరూ వేస్తే ఈ అంట తిని ఎముకలను కూడా చేసి పడేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలను కదిలిస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక్కడు కదిలించినారు, ఎంతమందికి జరిగింది? ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఆయనతో పాటు ఉన్న ఎన్ని కుటుంబాలు తెలుసా? చదువుతారా? ఒకసారి చదువుతారు. ఎంతమంది? ఒకసారి చదవండి. 6వ అధ్యాయంలో మొదటి చరణం చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది. 24 చదవండి. 24 రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడదోసి వారి కుమారులను వారి భార్యలను పడదోసి వారి గుహ అడుగునకు రాకుమునిపై సింహముల పాలైరి. సింహముల వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది? 120. ఎంతమంది? కుటుంబాలు లెక్క వేసుకుంటే చూడండి. ఇక ఎంతమంది ఉంటారు? పిల్లలు, భార్య, లందరూ ఒక్కడు ఎడగొట్టినందుకు ఒక్కడు దేవుని ఈయన తలంచుకుని దేవుని మాటకు బద్దుగా వెళ్ళాడు. రాజు మీద కూడా సొనుక్కుంటూ వెళ్ళాడు. దేవుడు ఇది ఇప్పుడు మనం ఈ నెలలో తప్పగా చేయాల్సింది ఏంటంటే దేవుని సేవించాలి. దేవుని ఒక ఆయన ఉన్నాడు, ఐథియోపియా దేశము నుండి యెరూషలేముకు ఆరాధన చేయడానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంత దూరం?
ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. ఐథియోపియా దేశము నుండి యెరూషలేమునకు ఆరాధన చేసుకోవడానికి వెళ్తాడు. ఈయన ఒక రాణి కింద, ఈయన మంత్రి. ఏ మంత్రి అంట? ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. కంద అనే రాణి కింద ఈయన మంత్రి, ఆర్థిక మంత్రి. అంటే డబ్బంతా ఆయన చేతిలో ఉంటుంది. ఈయన తప్పు ఎక్కడికి వెళ్తున్నాడు ఒకసారి చదవండి. 26-27. ప్రభువు దూత నీవు లేచి లక్షణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని. ఆయన ఎంత దూరమో తెలుసా? పక్కనే కాదు, ఇది ఇథియోపియా దేశము నుండి ఆఫ్రికా ఖండం, యెరూషలేము ఆసియా ఖండం. అంటే మన ఖండం, మన ఖండంలో ఉంది యెరూషలేము. ఇథియోపియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. సముద్రాలు దాటుకు రావాలి. ఆయన అక్కడి నుంచి ఆరాధిస్తే అవసరమా? ఆయనకి సేవించడానికి సన్నిధికి వస్తున్నాడు. అవసరమా? ఈయన ధనం ఉంది కదా, రాణి కింద ఉన్నాడు కదా. ఇంత డబ్బున్నా తప్పక ప్రతి ఆదివారం, ప్రతి సమయము ఎక్కడికి వెళ్తాడు? దేవుని సన్నిధికి వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంత్రిగా మనకు ఒక చిన్న ఉద్యోగం వస్తేనే ఒక ఆయనకి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఎట్లా వచ్చింది? ప్రార్థన చేయగా భార్య అంట ప్రతి దినము ప్రార్థన చేయించి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తే అప్పుడు దాకా ప్రార్థనకు వచ్చేవాడట. ప్రార్థనకు వచ్చి అప్పుడు దాకా సేవించేవాడట. అయ్యా ఈ చిన్న ఉద్యోగం ప్రభావి జీవితకాలం నేను పద్దున్న ఇతరులు రుణపడి ఉంటానని ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఉద్యోగం వచ్చాడో 2 ఆదివారాలు వచ్చాడు, పలహారాలు పెట్టాడు, భోజనాలు పెట్టాడు. ఇక అక్కడి నుంచి రావట్లా. సేవకుడు అడిగాడండి, ఏందమ్మా బ్రదర్ రావట్లేదని భార్యని అడిగితే, అయ్యా నేను రమ్మంటున్నాను, నాకు బ్యాంకులో పని అన్నాడు. ఆ ఫైల్స్ తెచ్చి ఇంటికాడ పొద్దున్నే రమ్మంటానని పొద్దున్నే వేసుకుంటున్నాడు ఫైల్స్. ఏమి లేకపోతే తిరిగేస్తున్నాడు. అయ్యా నేనేం చేసేది అయ్యా, నేను రమ్మన్నా రావట్లేదని చెబుతుంది భార్య. సేవకుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు సన్నిధి మీ సన్నిధికి రాని ఉద్యోగం అతనికి ఎందుకు? నువ్వు ఇచ్చింది ఎవరు ఉద్యోగం? ఏమన్నా ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధికి ఆదివారం కూడా కుదరట్లేదు కాబట్టి ఆ ఉద్యోగం నుండి తొలగించు ప్రభు అని ఈయన ప్రార్థన చేశాడంట. ఆ భార్య ఏం చేసింది? ఆమె అంది. దేవుడు ఏం చేశాడు? అవునుగా అన్నాడు. సరిపోయింది, కలిగించాడు. దేవుని స్తోత్రం. ఇక తెల్లారి ఏమైంది? యథావిధిగా ఆదివారం వెళ్ళాడంట. ఎట్టగా ఫైల్స్ తెస్తున్నాడంట, ఆటోలో పెట్టుకున్నాడంట. ఆ రోజు బాగా వర్షం పడిందంట, దారి వస్తున్నాడంట. రోడ్లో వర్షం బాగా నీళ్లు నిలిచిందంట, గుంటలో పడిందంట, ఆటో తిరగబడిందంట. ఫైల్స్ అన్నీ ఇప్పుడంటే కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఫైల్స్ పోయిన కంప్యూటర్ తెరవచ్చు. ఆ రోజుల్లో కంప్యూటర్ ఏముంది? ఆ ఫైల్సే, అయ్యే బుక్కులే నీళ్ళలో పడ్డాయి. అవన్నీ తీసేలోపు ద్రావం అయింది. ఏమైంది? పాయసం అయింది. కాగితాలు ఏమైంది? పాయసం అయింది. తెల్లారి సోమవారం మేనేజర్ గారంట ఆ ఫైల్సే తెమ్మన్నాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ ఫైల్సే తెమ్మన్నాడు. ఈయన ఒడిగిపోతున్న ఫైల్స్ ఏదో సర్చ్ చెబుతున్నాడు. ఆ ఫైల్స్ కంపల్సరీ మస్ట్ నీడ్, నాకు ఆ ఫైల్సే కావాలన్నాడు. తెక్కవలేదని కూర్చుంటే ఎట్టకేళ్ళకి అప్పుడు మేనేజర్ గారండి ఎట్ జరిగిందంటే నీ ఉద్యోగం డిస్మిస్, నువ్వు ఆ ఫైల్స్ తెచ్చినప్పుడు ఉద్యోగంలో చేరన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని దేవుడికి ఏం చేయాలి? మనం సేవించడానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇక్కడ బ్రతిమలాడు తీసుకున్నావు, ఏం చేయాలి ఇప్పుడు? ఎవడైనా వచ్చి నేను ఆదివారం రమ్మన్నా నేను రాను, అంతే.
ప్రధానమంత్రి వచ్చి చెప్పినా సరే నేను రాను ఆదివారం. ప్రధానమంత్రికి ప్రధానమంత్రి, రాజులకు రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మొన్నే ఒక అబ్బాయి చెప్తున్నాడు, పోలీస్ అబ్బాయి చెప్తున్నాడు, అన్న నేను మొదట్లో ఉద్యోగం చేయని కొత్తలో మా పై ఆఫీసర్ గారు నాకు సిగరెట్ పెట్టేమన్నాడు. సిగరెట్ పెట్టి తెమ్మన్నాడు మా ఎస్ఐ గారు. అప్పుడు నేను ధ్యానం అంటే నాకు పనిష్మెంట్ ఇస్తాడు. నేనేం చేశానంటే నేను అంటుకోకుండా, దాన్ని టచ్ చేయకుండా ఒక పెద్ద అట్టమొక్క తీసుకుని ఆ కొట్టులోకి వెళ్ళి అట్టమొక్క మీద పెట్టు, ఈ అట్టమొక్క మీద పెట్టు అని పెట్టించుకుని ఎత్తుకెళ్ళి ఎస్ఐ గారికి ఇచ్చాడట. ఎస్ఐ గారికి ఇస్తే ఎస్ఐ గారు ఏంది ఎట్లా చేస్తున్నామంటే నేను ఏసఐ అనుకున్నానండి అన్నాడంట. దేవుని స్తోత్రం చూడమా, నిద్రపోతున్నామా? ఏసఐ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎస్ఐ గారు అన్నాడు, ఏంది ఎట్లా వచ్చావంటే నేను ఏసఐ అనుకున్నానండి. అప్పుడు అన్నాడంట, అవునా ఏసఐ అనుకున్నావా? నిజంగా నువ్వు ఇలా తెచ్చినాడు, నీ చెప్పినందుకు నేను దుఃఖిస్తున్నాను అని మీ నాన్నగారు ఏం చేస్తారు, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ అని అప్పుడు అడిగాడట. నేను పొలాలంటే ఆ అబ్బాయి కంట గొప్ప పని అప్పగించాడు దేవుని. ఆ స్టేషన్ మొత్తానికి అతన్ని ఏం చేశాడంట, ఉన్నతముగా పెట్టాడంట. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు వర్క్ మిగతా ఈయన ఈ అబ్బాయి అంట తీసుకోడంట. అందుకని ఈ అబ్బాయి నమ్మకస్తులని అన్ని పనులు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎక్కడికి వెళ్తున్నా మనము మన ప్రవర్తన ఏం చేయాలి? దేవుని సేవించు. దానియేలు చూడండి, రాజుగారు వచ్చాడు దానియేలు. మనం ఎక్కడికి వెళ్ళి ఎట్లుండాలి? మన ప్రవర్తన బట్టి మన పై అధికారి, మనం ఉద్యోగం చేస్తున్నామా, చిన్నపాటిదైనా పెద్దపాటిదైనా, లేకపోతే పనికి వెళ్తున్నామా, మన ఆసామైనా భూసామైనా గోసామైనా, లేదా మన పైన సుబేదారైనా ఇంకొకరైనా పెద్ద ఉద్యోగస్తులైనా అధికారైనా మనం చూసి వాళ్ళు ఏం చేయాలి? ఏ సైన్ నమ్ముకున్నాడు మనం చెప్పం, ఏ సైన్ నమ్ముకున్నాం చెప్పం. మనం ఎత్తుకెళ్ళి ఒక అతనైతే పెద్ద ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతాడు. పక్కనే స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తాడు. లంచ్ టైంలో కప్పుడు పనులు ఒక గంట ప్రార్థన చేసుకుంటాడు ఆఫీసులో. దేవుని స్తోత్రం. అటు వాళ్ళు దేవుడు ఏం చేశాడంటే తన భూములు ఏం చేశాడు? హెచ్చిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. తన ఉద్యోగాన్ని ఏం చేస్తూ వచ్చాడు? హెచ్చిస్తూ. సంవత్సరానికి అతను వద్దన్నా కానీ నీకు నువ్వే సమర్థుడు అంటారట. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎవరైతే సేవిస్తారో వారు దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. ఏదంటే నువ్వు పరిగెత్తి వాళ్ళ దేవుని బిడ్డలారా, నిజంగా నీవు దానియేలు వలె సేవిస్తాను. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. పొలంలో హెచ్చిస్తాడు, గర్భంలో హెచ్చిస్తాడు, పంటలో హెచ్చిస్తాడు, గృహంలో హెచ్చిస్తాడు, ఉద్యోగంలో హెచ్చిస్తాడు, చేతి పనులు హెచ్చిస్తాడు. నీకు కలిగిన సమస్తములో జోసఫ్ గారు కొద్ది వారి ఇంట్లో వెళ్తేనే ఆ ఇల్లు ఆస్వాదించబడితే అతని సొంత ఇల్లు ఎట్లా ఉంటుంది? ఎవరో ఇల్లు ఎట్లా ఆస్వాదించబడుతుంది? మనము దానియేలు వలె సేవించబడింది. ఇక్కడ ద్వితీయ ప్రదేశంలో ఈయన ఎవరంట? ఈయన ఎవరు? నపుంసకుడు ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఫిలిప్పు గారు అనే సేవకుడు ఈయన దర్శించాడు. దేవుడే పంపించాడు. ఫిలిప్పు నా కుమారుడు ఇథియోపియా దేశం నుండి యెరూషలేము వెళ్తున్నాడు ఆరాధించడానికి. అతను ఎదుర్కొన్నాడు. అతను చదువుకుంటున్నాడు. బైబిల్ రాకపోకల్లో ఖాళీగా లేకుండా ఆ రథం మీద ఏం చేస్తున్నాడు? వాక్యం చదువుతున్నాడు కానీ పాప అర్థం కాదు. చదువుకున్న అర్థం కానప్పుడు అప్పుడు పిలుపు గారు ఏమన్నాడంటే, అప్పుడు దేవుడు పంపించాడు. అప్పుడు పిలుపు గారు వెళ్ళి, అయ్యా నువ్వు చదువుకుంటున్నాను, నీకు అర్థమయ్యి గ్రహిస్తున్నావంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవడైనా లేకపోతే ఎలాగో
త్రోవ చూపిస్తున్న సేవకులు, మీకు గట్టి సేవకులు ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సమృద్ధిగా మీకు ఆత్మ అందుతుంది కదా, అందట్లేదా? ఏం మాటకు వస్తారేంటి? మొత్తం చెప్పబా, నిజమే చెప్పండి. మీకు ఈ వాక్యం మరలా కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మరలా వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ సాల్వేషన్ హోప్ మినిస్ట్రీస్. మీరు అది కొట్టేసారనుకో, మనం ఈ వాక్యం మరలా వినాలి, మర్చిపోయాలనుకుంటే వినొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి జకర్యా గ్రంథం తీయండి, 14వ అధ్యాయము 16 చదువుకున్నాం. జకర్యా గ్రంథం 14, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 16 చదువుకుందాం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును అంటే సేవించుటం దేవుని స్తోత్రం. అయితే ఇంకోటి 15 చరణం కూడా చదవండి. లోకమందుండు కుటుంబాలలో, లోకములో ఉన్న కుటుంబాలలో సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మొక్కుటకై యెరూషలేము ప్రార్థన మందిరానికి రాని వారందరినీ వారి మీద ఆశీర్వాద వర్షము కురవదు. చెప్పండి, ఏ వర్షం ఇది? ఏ వర్షం? పరిశుద్ధాత్మని వర్షం, ఆశీర్వాద వర్షం ఎవరి మీద కురిసిందట? దేవుని మందిరంలో సేవించుచున్న వారి మీద కురిసింది. 17 చరణంలో లోకంలో ఉన్నవారు దేవుని మందిరానికి రారు కాబట్టి వారి మీద ఆశీర్వాద వర్షం కోరవదు. దేవుని స్తోత్రం. చీటికి మాటికి మనం దేని మానేద్దాం? చేను పుడితే దేని మానేద్దాం? మొదట మానేది ఏంటి అంటే మందిరం. మందిరాన్ని చూడడం, ఆ మందిరం అవసరం లేదంట. మీ మీద వర్షం కురిసిందా? ఆశీర్వాదం వర్షం కురిసిందా? కోరదు. అందుకని దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుడు మీకు దేవుని సేవించండి. తప్పక దేవుడు ఈ నెలలో మీకు ఆశీర్వదించుగాక. ఈ నెలకు మాత్రమే కాదు ఈ ఆశీర్వాదం, ఈ నెల నుండి మీ జీవిత యావత్తు మీద ఈ ఆశీర్వాదం నడిపించబడనుగా, 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 నడిపించబడనుగా. ముందుకు సాగిపోవాల్సి వస్తుంది. దేవుని గ్రంథం రాసిన 2వ గ్రంథం 29వ అధ్యాయము 30 చరణం కూడా చదువుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాట చదువుకుందాం. 29:30, 29:30 త్వరగా చదువు. 30 దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించి. ఏం చేశారు? ఆరాధిస్తున్నామా? మనకు ఆరాధన తక్కువ ఉందా? మనం ఆరాధించాం కానీ ఆరాధన తక్కువ ఉందా? ఏమో మనకు ఆరాధన తక్కువ ఉందా? తక్కువ ఉందా? తక్కువ ఉందా? తక్కువ ఉందా? ఏంటో మాట్లాడుకోవడం ఏంటి అసలు? మనం మాట చెప్పగానే కానీ ఆరాధనలో మనం సంపూర్ణంగా ఉంది, సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఉంది. ఇక్కడ కూడా ఆరాధించే వారిపైన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆరాధనలో దాగి ఉంది ఆశీర్వాదం. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తున్నారో వారిపైన దేవుడి నెలలో ఆశీర్వాదాన్ని నడిపించబోతున్నాడు, తప్పక ఆశీర్వదించబోతున్నాడు. సాతాను గాని కూడా ఆరాధించేవాడు లేదా? మనకంటే ఎక్కువ సాతాను గాడు ఎవడు? వాడు ప్రజలు ఎక్కువ డబ్బుగా ఉంటే వాళ్ళ దగ్గర తెల్లారులు ఆడుకోవచ్చు. మనం చూస్తా ఉంటాం, మనం కూడా ఎట్టెట్టంట చల్లారు తిరుగుతాం, ఎట్టెట్టంట. ఏడైతే అరగంట ప్రాంతంలో పెట్టుబడి. ఇప్పుడు 5 గంటలకు 6 గంటలకే నిద్ర. దేవుని స్తోత్రం కలుగుగా. వాడు ప్రజలు కూడా ఉన్నారు,
వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారు, మనం ఎట్లా మనం వీడు మొహంతో ఏందో పోగొట్టుకున్న వాడికి లాగా ఆస్తి అంతా పోయినట్లాగా వచ్చి అంటున్నారు. ఆరాధించడం ఇలా కాదు, ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని స్తోత్రం. మొద్దుకాయ లాంటి రోషం కలిగింది ఆరాధించాలి. మొద్దుకాయ లాంటి రోషం, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి రోషం, దానియేలు వలె వైరాగ్యం కలిగిన ఆరాధన చేస్తే ఈ నెలలో నీవు కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మనం చేయగాక. ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఎందుకని ఒక యజమానుడి దగ్గర ఇద్దరు దాసుడు అంటే ఒక యజమాని దగ్గర ఇద్దరు యజమానుల దగ్గర ఒక దాసుడు ఉండగలడా? ఉండలేడు. ఎందుకని? ఈయనోడు చెప్తాడు, ఆయనోడు చెప్తాడు, ఈయనోడు చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మనం ఇక్కడ బయటికి లోకాన్ని కూడా మనము అది కూడా మనం ఇప్పుడు ఇద్దరు దాసులుగా ఉండొచ్చా? ఇద్దరు దాసులుగా ఉండొచ్చా? ఏదైనా ఒకటి ఎంచుకోండి. అదేది సరైన మార్గం ఇదే. ఈ మార్గాన్ని ఎంచుకోండి. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించే దేవుడు. డబ్బులు పడితే డబ్బుల్ని కొంతమంది ఎంత ప్రేమిస్తారు. డబ్బు కావాలి, ఎంతవరకు కావాలి. అదే దేవుడుగా ఉండకూడదు. డబ్బులు ఏం చేయాలంటే డబ్బులు పాడేసి వదిలేశారు. అది మనం దానికి దండం పెట్టకూడదు, అది మనకు దండం పెట్టాలి. దేవుని స్తోత్రం. సంపాదించుకోవాలి, కష్టపడాలి, కానీ దానికి దండం పెట్టకూడదు. దానికి దండం పెట్టి అంత చేస్తే దేవుడు దూరం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలు, ఇంకా ఉంది కానీ ఒకటి చాలు. రెండవది మాట. మొదటిది మనము దేవుడిని తప్పక చెప్పండి, తప్పక అనుదినము చెప్పండి, అనుదినము నేను తప్పక యేసయ్యను సేవిస్తాను. ఇది హృదయంలో నుండి వచ్చిందే కదా. కంపల్సరీ మీరు ఆశీర్వదించబడతారు. నిజాయితీగా మీరు ఆరాధిస్తే, సేవిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రెండో మాట కీర్తనలు 141 కీర్తన తీయండి అందరూ. 141 Psalm 141 5వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము. సరే, అదైపోయిందా? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను తప్పక అభిషేకము. చివరి మాట, నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. నేను తప్పక మనం ఏం చేయాలి? రెండవది ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంటంటే మొదట దేవుని సేవించాలి, రెండవది ప్రార్థన. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. బాధ వస్తే అక్కడ నాకు యాంత్రం మంత్రం పెట్టేవాడు తెలుసు, మంత్రాన్ని దగ్గర తీసుకెళ్తాను. పిల్లలకు బాగోకపోతే మంత్రం కట్టిస్తా, తీసుకెళ్తా. దేవుని బిడ్డ చేయాల్సింది ఏంటి? మంత్రమా, తంత్రమా? ప్రార్థన. మనం తప్పక ప్రార్థన చేయగాక. దేవుని బిడ్డలకు ఏం కావాలి? అదే కాలంలో ఏం కావాలి? స్తోత్ర ప్రార్థన ఉండాలి. సాయంత్రం ఏం ప్రార్థన ఉండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. సరే, పగలు మీరు పనులకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, మరి దానియేలు ఉద్యోగం చేశాడు, 3 పూటలు చేశాడు. ఆయన అడిగితే చెప్తాడు ఎలా. మీరు మొదట ఇద్దరినే చేస్తే మూడోది ఆటోమేటిక్ మీరే చేస్తారు. మీరున్న స్థలంలో ఎక్కడున్న ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. దేనికి ఆటంకం రాదు?
ఏమో పాపం మనకు ఆటంకం ఎవడన్నా కలుస్తాడా? సినిమా చూస్తున్నాం అనుకో, ఏంటన్నా సినిమా చూస్తున్నాం అంటారా? ప్రార్థనకి వెళ్తున్నాం అనుకో, ఏది ప్రార్థనకి వెళ్తే నాకు అన్నం పెట్టకుండా, లేకపోతే పోరనుకోండా, లేకపోతే ఏదో ఒకటి అడ్డంకులు పెడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకు 2 రెక్కలు ఉంటాయి, పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్క దేవుని స్తుతించాలి, రెండో రెక్క ప్రార్థన చేయాలి. మన ఈ రెక్క దేవుని స్తుతించాలి, ఈ రెక్క ప్రార్థన. మనకి ఇచ్చే 2 రెక్కలతో 2 చేతులు ఎత్తి సేవిస్తూ ప్రార్థన చేస్తే ఈ నెలలో నీవు తప్పుగా ఆశీర్వదించబడబోతున్నావు. రాబోయే రోజుల్లో దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతముగా నడిపించబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా ఏది లేచినను అది వ్యతిరేకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. సమస్య వచ్చినను ఆ సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. ఏ సమస్య వచ్చినా భర్త మారలేదంట, భార్య మారలేదంట. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మార్చుతాడు. మనం ఏం చేస్తాం? ఉద్యోగిగా కొద్ది ప్రార్థన 2 నిమిషాలు నాకు ఎప్పుడు అవసరమైనప్పుడే ప్రార్థన చేస్తాను. అవసరం లేనప్పుడు భర్త కొరకు నువ్వు కన్నీరు కాచి ఉపవసించి ఒక 2 నెలలు ప్రార్థన చేసావా? ఒక పూట భోజనం ఆపి ఒక సహోదరుడు చెప్పాడు, నేను మారటానికి నా భార్య 6 నెలలు ఒక పూట భోజనంతో ప్రార్థన చేసింది. నేను మారటానికి ఒక సహోదరుడు చెప్పాడు, నేను మారటానికి నా భార్య 6 నెలలు ఒక్క పూటతో భోజనం చేసి ప్రార్థన చేసింది. నేను మారాను, నేను భయంకరమైన త్రాగుబోతున్నాను, నేను మారి దేవుని సన్నిధికి వచ్చాను అట్లా సాక్ష్యం చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. నీ భర్త మారాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నడువు నుంచి దత్తి పెట్టి విశ్వాసం అనే డాలు పట్టుకుని ఎప్పుడేం చేయాలి? ప్రార్థన ఎట్లా చేయాలి? వైరాగ్యముగా ప్రార్థన చేస్తే నీ భర్త నీతో పాటు దేవుని మందిరంలో ఉంటాడు. ఉండటమే కాదు, ఒక 2 భార్య భర్తలు ప్రార్థనకు వస్తారు, ఆ ఇద్దరిని మోకరించమన్నాడంట. ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చాడు. ఇద్దరు మోకరించమంటే సహోదరి చక్కగా గంటలైనా మోకరించడానికి అలవాటు పడి ప్రార్థించే మోకాళ్ళు ఎక్కడైనా వేస్తామో లేదా? ఇంట్లో అలవాటు ఉంటే ఎక్కడైనా వేస్తాం. ఇద్దరు మోకరించమన్నాడంట, ఆయన కూడా మోకరించాడంట. అతను అంట అల్లాడిపోతున్నాడంటే ఎక్కడ కదులుతున్నాడంట. ఎందుకు? లైట్ కాడ ఆమె అయితే కదలకుండా అరగంట సేపు ప్రార్థన చేశాడట. అరగంట ఆ వంట ఉందంట, ఏదంటే సర్కిల్ పట్టింది. ఏది 1 మినిట్లో, 1 నిమిషంలోనే సర్కిల్ పట్టాడు. ప్రార్థన అనేది ఎట్లా ఉన్నాడు? భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తే దేశమే దేవుడు మొత్తం మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు వ్యతిరేకమైన వాటికి దేవుడు ఏ ఆయుధం కూడా నీ మీదకి వద్దు. ప్రార్థన అనే ఆయుధం కావాలి. ఏ ఆయుధం కావాలి? ప్రార్థన అనే ఆయుధం దేవుడు మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంలో ఉండాల్సింది సేవించడం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన మన జీవిత యావత్తును ఉన్నతంగా నడిపించి దేవునికి మహిమ కలుగును. 6 చదవండి. దానియేలు గ్రంథము 6. దానియేలు గ్రంథము 6 చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ఈ శాసనము సంతకము చేయబడినది. ఇట్టి ఏ శాసనం అంట? ఇట్టి శాసనం అంటే ఎట్టి శాసనం? ఎవడైనను రాజుకు తప్ప ఎవరైనా సేవించినా ప్రార్థించినా అసలు ఇదంతా ఎవరి కోసం? దానియేలు కోసం. ఏం చేసినా వాడు సింహభూమిలో చదవడు. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేందుకు అతడు తన ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకొళ్ళుని ఇంటి పైగా కిటికీలు ఎరుచులకు తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయనను 2 చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎట్టి శాసనం? ఇట్టి శాసనం ఏ శాసనం అమ్మా? ఎవడైనాను ఈ నెలలో రాజుకు తప్ప ఎవరు ప్రార్థించినా సింహభూమిలో పడేవాడు అని ఒక జీవో బయటకు వచ్చేసి
చేస్తున్న సంగతి వినపడింది. భయపడ్డా? దానియేలు భయపడ్డా? యథాప్రకారం అనుదినము ముమ్మారు మానుకోకుండా కరోనా వచ్చిన ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నట్టు ఎక్కడ తెలిసిందంట? కూర్చో యెరూషలేము తట్టు కిటికీలు తెరచబడుతుంటాయి. అంటే పైకి అది కిటికీలు తీసిపడి అంట. అప్పుడు వాళ్ళు వచ్చి పొళ్ళు కొరికారు. ఎవరు? విరోధులు. ఈ విరోధులు ఉన్నారే ఎవరు? ఏం పాపం చేశాడు దానియేలు గారు? ప్రార్థన చేసిన పాపం అంతే. ఇక వాళ్ళు మా మాట వినడా అని ఇంకా వాళ్ళకు రౌద్రమయ్యాక సింహాల కన్నా 3 దినాలు ఇంకా అయిపోయే 3 ముందు దినాలు ఉపవాసం పెట్టారు. ఎందుకు? పడేయక ముందే తిని పడేయాలని. మనం ఏది దేవుని బిడ్డల మీదకి వస్తామో అదే వారి మీదకి వస్తుంది. మన ఆదివారం చెప్పుకున్నాం కదా, ఎవరైనా నేను శపించిన ఆ శాపం ఏమైంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎట్లా? ఆశీర్వాదకరంగా మార్చి. ఎవరైనా కానీ ఒక లోకంలో మనిషి నిన్ను నిందించిన సంతోషించి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి కొన్ని చరణాలు ఇక్కడ ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఇటలీ పటాలలో శతాధిపతి ఉన్నాడు. కొన్నేలి భక్తిపరుడు. ఈయన ప్రతిదినం ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? కుటుంబంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దూత దర్శనంలో కనబడి, నువ్వు పలానా పట్టణం లేపే పట్టణంలో పలానా శ్రమకారుని సీమోని ఇంట్లో పేతురు గారు ఉన్నాడు, ఆయన్ని పిలుచుకొచ్చుకో. దేవుని స్తోత్రం. ఆయన్ని పిలుచుకొచ్చుకో. పేతురు గారు ఏ సేవకుడు అంటే ప్రతిష్ఠించబడిన సేవకుడు. సేవకులు అనేక మంది ఉంటారు. నోరు తెరిస్తే అబ్బో ఇక మనం చెప్పలేదంతా. కానీ అందుకే ప్రతిష్ఠించబడిన వాడిని పిలుచుకోమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన వాళ్ళు మనకు సేవకులై ఉంటే మీరు అదృష్టం. సంఘం అప్పుడు ఎత్తబడే అవకాశం కనబడి, సేవకులు సరిగ్గా లేదనుకో, సేవకులు సరిగ్గా నడిపించేవాడు, నీకు మార్గం చూపించేవాడు లేదా ఫిలిప్పు గారు ఆ నపుంసకుల దగ్గరికి వెళ్ళకపోతే నేను బాప్తిసం తీసుకోవాలి. తెలుసా? యెరూషలేము మందిరానికి వెళ్తున్నాడు కానీ వస్తున్నాడు కానీ ఏం తీసుకోవాలా? సంపూర్ణత లేదు. ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళి సంపూర్ణత బోధించాడో అప్పుడు నాకు ఇప్పుడు ఎందుకు ఆలస్యం అని నేను అవన్నీ చెప్పల కైముట్టుకి అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా ఇంట్లో ఒక ఆయన ఇంజనీర్ గారు ఉంటారు. ఆయన ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు బాబు కొడుకు ఇద్దరు ఇంజనీర్లు. నాన్న ఏఈ గారు కుమారుడు. వీళ్ళిద్దరూ 2 గదుల్లో ఉండి ప్రార్థిస్తారు. 7 గదులు వాళ్ళు ప్రార్థన. నువ్వు గంట చేస్తే 2 గంటలు చేస్తానంటారు. 2 గంటలు అంటే వీళ్ళు 3 గంటలు చేస్తారు. అలా రోజు వాడు ఖాళీ దొరికినప్పుడల్లా గంటల తరబడి ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 3వది టైం అయిపోయింది. 3వది మొదటిది ఏంటి? సేవించాలి. తప్పక సేవించాలి ప్రభువుని. 2వది తప్పక ప్రార్థన చేయాలి. 3వది ఇటు చూడండి చెప్పలేదు. 3వది ఏంటి? నీకు ఎందుకంటే వాక్యం అర్థం కాదు. 3వది ఏంటి? మీ హృదయంలో సరిగ్గా లేదు, అర్థం కాదు. 3వది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ చరణం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ చరణం చదువుకుంటాం. మరియు వారేక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరూ వలన. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవాలయంలో తప్పక
స్తోత్రం. దేవుని మందిరంలో మనం తప్పక కూడుకోవాలి. మూడో మాట, దేవుని మందిరంలోకి వచ్చి కూడుకోవాలంట. దేవుని స్తోత్రం. ఈ మూడు కానీ మనలో ప్రారంభిస్తే దేవుడు తప్పక ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన మందిరమునకు కనెక్షన్ ఉండాలి. మందిరంలో ఏముందో తెలియాలి. మనకి ఈ శిక్షాల లేదు, ఆ శిక్షాల లేదు, ఈ శిక్షాల లేదు, అదే వేసుకుంటారే మాకు అని. మందిరంలో సమస్తం తెలిసి ఉండాలి. మందిరాన్ని ప్రేమించాలి. కోరా కుమారులు దేవుని సన్నిధిని ఏం చేసేవాళ్ళు? ప్రేమించేవాడు. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. ప్రేమించిన వారు ధన్యులట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఏక మనస్సులై ఉంటే వారి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించు. ఏక మనసు కలిగి దేవుని మందిరంలో జరిగే అన్ని మనకు తెలుసు. మందిరములకు మొదట రావాలి, ప్రారంభానికి రావాలి. దేవుని సన్నిధికి మనం ఎట్లా రావాలి? నీవు దేవుని మందిరంలోకి వెళుతున్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి మందిరం లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు. బైబుల్, దేవుని బైబుల్ లేని వాడు పడిపోతాడు. తప్పక దేవుని భయం అనుకుండా దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు రాలి. అదేమంటే నువ్వు కాబట్టి ఇంకోకుండా ఎక్కడికి వెళ్ళినా వాక్యం నేను ఎక్కడికి వెళ్ళి హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు తప్పుగా ఆశ్రయించబడతావు. మందిరానికి ఎందుకు రావాలంటే, మందిరానికి ఎందుకు రావాలి? నువ్వు ఆశ్రయించబడటానికి, నువ్వు దీవించబడటానికి. 10వ అధ్యాయం చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటే 10:24. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందా. కొందరు సమాజంలో కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు. ఆ దినం సమీపించుట మీరు చూసిన కొలది ఎక్కువగా ఆలోచించు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించు. పౌలు సమాజంగా కూడుకున్నట మనం ఏం చేయాలి? మానుకోకూడదు. ప్రతి దినము నియామక కూడికలలో మనము సమాజంగా కూడుకోవాలి. మనం ఆదివారం తప్ప 2 గంటలు రాము, శనివారం రాము, బుధవారం రాము, నియామక కూడిక ఏదైనా ప్రార్థన పెడితే రాము, కుటుంబ ప్రార్థనకు రాము, దేనికి రాము. ఆదివారం వస్తే సరిపోతుంది అనుకున్నారా? వారానికి ఒక పూట తింటే సరిపోద్దా? ఒక పూట తిండి మిగతా రోజు 6 రోజులు మనం వస్తున్నాయి. ఎట్లుంటది? ఎట్లుండదు? ఎట్లుంటది? చెవుల్లో పోతుంది. ఏంటది? ప్రాణం చెవుల్లో పోయి గొంతు కూడా మారిపోతాయి. మరి ఆత్మలో వర్ధిల్లాలి. గాయి ఆత్మలో వర్ధిల్లాడు కాబట్టి అన్ని విషయాలలో వర్ధిల్లాడు. నువ్వు దీవించబడాలంటే వర్ధిల్లించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 20వ అధ్యాయం నుంచి ఈసారి మీరు చదువుకోండి. ఈ వాగ్దానం మన హృదయంలో స్థిరపరచునుగాక. చెప్పండి, స్థిరపరచునుగాక, స్థిరపరచునుగాక, స్థిరపరచునుగాక.